లేకపోతే వాళ్ళకే నష్టం. కాబట్టి మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. తర్వాత వృత్తిలో ముందే వచ్చినటువంటి గురువు తన బాధ్యతలు తీసుకోకపోతే చాలా దెబ్బతింటాడు. రాఘవేంద్ర స్వామి దగ్గరికి ఒక ఆమె వచ్చింది, కొడుకుని వెంటబెట్టుకొచ్చింది. స్వామి మా పిల్లవాడు మూగవాడు, మీరు ఆశీర్వాదం చేస్తే అటు మాటలు వస్తాయని వచ్చినారని. ఆ పిల్లవాడు నమస్కారం చేస్తే స్వామి ఈ షాపు చిన్న విన్నాడు. ఎందుకు స్వామి అవుతున్నావు అని అడిగాను అని కళాదేవి పెట్టుకుంది. అప్పుడు ఆయన చెప్పాడు, మాత కిమర్థం తపసానుభూతి ఆలోక్యముఖం హతవిభూతి. అమ్మా, నీవు సాక్షాత్తు మూలదానమైనట్టుగా ఇంతగా బాధపడుతున్నదే, అన్నిలుగా పెట్టుకుంటున్నదే, ఎందుకు ఏడుస్తావు తల్లి? ఏడ్చద్దు, అది వాడి పురాతన కర్మ. అదేంటంటే ప్రాగ్భవే, వీడు పూర్వజన్మలో దేశిక ఏవ గురువు టీచర్, గత జన్మలో వీడు ఉపాధ్యాయుడు అయితే గురువు అయితే అన్నది అంత అర్థం కాలే. నోబోధనార్థం స్వచ ప్రవృత్తం, ఏనాడు వీడు పడిపోయి పాట చెప్పలేదు, ప్లాట్లాగా చీటీలా పని చేసుకుంటూ తిరుగుతున్నాడు. అందుకని భగవంతుడు వీడికి ఇంత జ్ఞానం ఇచ్చి, మాట్లాడగలిగిన శక్తి ఇచ్చి, పాఠం చెప్పగలిగినటువంటి యోగ్యత కల్పించి నేను పంపించి ఉద్యోగం చూపిస్తే వీడు చదవలసిన పని చేయకుండా ఈ పని చేసుకుంటున్నాడు. అంటే వీడికి బోధించేటువంటి జ్ఞానం అవసరం లేదు అని స్వామి మాట లేకుండా చేసేసినాడు, చెప్పినాడు. అట్లా గురువులు ఇంత జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకొని వచ్చే జన్మకు మూగవాళ్ళుగా పుట్టకూడదు అనుకునేందుకు శ్రద్ధగా పాఠాలు చెప్పగలిగితే పిల్లలు చదువు. ఎవరిపైన బాధ్యత వేసి నిందించవలసిన అవసరం లేదు. నేను కవిత రాస్తున్నాను, ఎప్పుడైనా మా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఇదిగో నేను ఈ పద్యం రాశాను, ఇది చూడు అభినవ్ అని అట్లా చెప్తూ వస్తే, ఇప్పుడు మా పెద్దపై పద్యాలు రాసి నేర్చుకున్నాను. మా నాన్న రాస్తుంది నాకెందుకు రాదు అని నేను ఒక పుస్తకాన్ని వ్యాఖ్యానం రాస్తున్నాను, చూశాడు గొడవ కవితలు తీసుకుని వ్యాఖ్యానం రాస్తున్నాను. అంటే వాడికి మోడల్ నేనే, నువ్వు నేర్చుకో, ఇది తప్పకుండా చెయ్యి అని ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. చెప్పినాను, ఇది నీకు రాస్తే ఇట్లుంటుంది, రాస్తే ఇట్లుంటుంది అని, ఇలా జరిగింది అని చూడి చెప్తుంటే వాడికి ఆసక్తి పుట్టి, నా పెద్ద అబ్బాయి ఇప్పుడు బ్రహ్మాండంగా పద్యం రాస్తాడు, బ్రహ్మానికి వ్యాఖ్యానం రాస్తాడు అద్భుతంగా. అంటే శ్రద్ధ మనం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఎవరిలో నిలిచబోద్దు. తప్పులు ఎన్నోవారు తక్కువ తండ్రి ఉద్యోగ లెక్కలు తప్పు, తప్పులు ఎన్నోవారు తమ తప్పులు ఎరుగారు. అది తెలుసుకోవాలి. తమ తప్పు సంగతి ఎవరు చెప్పారు మన ఉపన్యాసంతో.